కండలేరు ఎడమగట్టు కాలువ, సోమశిల దక్షిణ కాలువ ద్వారా ఆయా రైతులకు సాగునీరు అందివ్వాలని టీడీపీ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జునాయుడు, రైతు సంఘం నాయకుడు కోడూరు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. అనంతరం తెలుగు గంగా ఏఈ వేణుగోపాల్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కాకాని తన సొంత మండలానికి మొదటి పంటకే నీళ్లివ్వకుండా 12,000 ఎకరాలను బీడు పెట్టించారని అన్నారు. ఇటీవల కురిసిన వర్షపు నీటితోనే పంటలేసుకున్నారని, ప్రస్తుతం చెరువులు, కాలువలలో నీరు అడుగంటడంతో పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. డ్యాంలో నీరు ఉన్నా కూడా కాలువలకు వదలలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని పేర్కొన్నారు. అప్పోసొప్పో చేసి రైతులు పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టారని, తీరా చూస్తే నీరు లేకపోవడంతో సతమతం పడుతున్నారని తెలిపారు. 2 రోజుల్లో సోమశిల దక్షిణ కాలువకు, అదేవిధంగా కండలేరు ఎడమగట్టు కాలువకు నీరు విడుదల చేయకుంటే నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్షం పడబట్టి 80% చెరువులు నిండాయి. ఆ 80% పంట చెరువులు వర్షాధారం నీళ్ళతోనే పంట పండించుకుంటుంది. తగ్గినటువంటి 10%, 10-20% తగ్గుతున్నాయి చెరువులు నీళ్లు. అది 2 డ్యాముల్లో ఉన్నాయి. దాంట్లో 14, 27, 24 టీఎంసీ ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో మొత్తం పండించాము. అన్ని నీళ్ళు అటు పెట్టుకుని ఈరోజు ఆల్రెడీ చెరువు లేదు, నీళ్ళు అయిపోవచ్చింది. ఇంకో 4-5 రోజుల్లో నాలుగు లేదు, పోవ సంవత్సరం లేదు, అన్ని చెరువులు అయిపోయినాయి. మొత్తం అన్ని చెరువులు అయిపోయినాయి. తక్షణ నిర్ణయం తీసుకోకపోతే పైరు వెళ్ళిపోతాయి. వచ్చినటువంటి కొద్ది నీళ్ళు రైతులు కట్టుకుని తగులు మళ్ళీ లేకపోతే గొడవ నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడాలా. ఆగే కొన్ని ఏమవుతుందంటే ఉదడేస్తే మనం నీళ్ళు అయిపోతుంది, వస్తే రావాలని అక్కడ కూడా లేనిపోయి ఆందోళన ఎక్కువైపోతుంది. ఊరికో స్వలాభం కోసం అలా చేయకుండా ప్రజల చుట్టూ కాపాడాలని కోరుకుంటున్నాం. చెరువులు కూడా అన్ని నీళ్లు కంప్లీట్ అయిపోయింది సార్. పదిహేడు 18-19లో ఇరిగేషన్ వర్కలు చేసినటువంటి కాలంలో ఈరోజు కనపడటం లేదంటే ఈ 4 సంవత్సరాల్లో ఒకటి నాశనం చేశారు. రికార్డు ఏ కాలం